సుశీలది మామూలు మరణం కాదమ్మా. ఆమెనెవరో గొంతు నిలిమి చంపారు. అంతేకాదు, దానికి ముందు ఆమెను దారుణంగా రేప్ చేశారు కూడా. పోతే మనిషి చనిపోయాక గుర్తులు పడవు కాబట్టి ఎవరివైతే వేలి ముద్రలు ఆ అమ్మాయి మెడ మీద ఉన్నాయో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని రేప్ చేసి ఉండాలి. అయితే ఆ వేలి గుర్తులు చిరంజీవేనా? అందులో అనుమానం ఏముందమ్మా? సుశీల శవాన్ని పోస్ట్ మార్టం చేసి నేనే. అయినా ఏ సంగతి 10వ తారీఖున తేలుతుంది కదా. నీకు ఇంకా అనుమానంగా ఉంటే ఇదిగో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడు. నువ్వు డాక్టరే కదా. చిరంజీవి బాబు అంత దారుణంగా హత్య చేశాడంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మాలని నాకు అనిపించడం లేదు శర్మ. కానీ ఉన్న పరిస్థితులు చూస్తుంటే హంతకుడు అతనేనని నమ్మక తప్పడం లేదు. ఏది ఏమైనా హత్య చేసింది ఎవరన్నది ఖచ్చితంగా మనకు తెలిసి తీరాలి. అందుకే ఆ ఓబిలేసి ఎక్కడున్నా సరే వెతికి తీసుకురా. అలాగేనమ్మా. తెల్లారిపోతున్నది, ఒక్క శవం కూడా దొరకలేదు. ఈ దేశంలో మంచిళ్ళకి మంచివునికి కరువు వచ్చినట్టు శవాలకు కూడా కరువు వచ్చి పడిపోనదేటి? ఇలాగైతే ఈ ఓబిలేస్ బతుకెట్ట సాగాల, బిజినెస్ ఎట్ట సాగాల? కుదరదు. శవం లేనిది బయటికి వెళ్ళడం ఈ ఓబిలేస్ చరిత్రలో లేదు. ఆ చరిత్ర మాత్రం దేవుడి చరిత్రలో లేదు. అరే ఇదిగో మా సిటీ బామ్మర్ది, దండల బామ్మర్ది. సిటీ బామ్మర్ది. ఏట్రా పిశాచ బామ్మర్ది, నాతో పిచ్చాసలేకి నేను చాలా పనిలో ఉన్నాను. యాదవాళ్ళ చేసి నాతో యాసలు వేసావంటే పీక నొక్కేయగల తొంగర బామ్మర్ది. ఏట్రా నేను అసలే బతుకున్న పిశాచి నా కొడుకు నాతో అసలేస్తావేట్రా? ఒరే డొక్కసించి డోలు కట్టి మేళం కట్టించగలను. దెయ్య బుద్ధి పోనించుకున్నాక దెయ్యపు నా కొడక. ఏట్రా ఎటకారంగా ఓర్ని సవాన్ని 100 రూపాయలకి అమ్మాయి నాకేటి తెలదంటే వినిపించుకోవేట్రా బామ్మర్ది. నీ పేరు ఓబులేసు. సితం. సుశీల చావు గురించి నీకు నిజం తెలుసు అవునా? నా అమ్మ నాకేటి తెలదమ్మా. సచిన మా అయ్యి మీద ఒట్టు నిశా. నువ్వు చల్లగా ఉండాలి. ఇదిగోమ్మ ఎట్రా బామ్మర్ది. నిజం చెప్పబోయేవంటే పెరటకుమ నుంచి తీసుకెళ్లి నూతిలో పడేస్తాను పాకి నా కొడక. ఓబులేసు, నిజం చెప్తే నేనేం చేయను. సుశీలకి చిరంజీవికి ఏమిటి సంబంధం? సుశీలకి చిరంజీవికి బాగుంది. సుశీల్ని చిరంజీవి ఎందుకు చంపాడు? ఎందుకంటే చెబితే అంత బాగుండమ్మా. పోనీ ఎలా చంపాడో చెప్పు. ఎలాగా అంటేనండి, శశమ్మానకి ఎందుకండి. ఎవరు చంపారో చెప్తావా చెప్పవా? చెప్పాలంటే మరి చెప్పాలి కదండి. ఆయన మనకెందుకండి. ఇలా అడిగితే నిజం చెప్పవు. పోలీసులకు ఫోన్ చేస్తాను. నా అమ్మ పోలీస్ బామ్మదులు అంటే నా చెడ్డ భయం. పచ్చి నిజం చెప్పేస్తాను. సుశీలమ్మకి చిరంజీవి బాబుకి మధ్య ఏదో వ్యవహారం ఉండేదండి. అదేటో మనకు తెలదండి. ఓ రోజు ఈ బామ్మర్ది చీకటి పడేయాలకి ఆ ఇంటికి వచ్చాడండి. కోడి కూసేయాలకి వెళ్ళిపోయినాడండి. అక్కడ శవం ఉండిపోన్నదండి. ఇంకేటండి ఏం జరిగిందో సరిగా చెప్పరా? చెప్పాలయ్యా, లోక జ్ఞానం లేదు, చదువుకు చెడిపోనావు. వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యవహారం ఉంది. ఈ అమ్మ తాళి కట్టమని అడుగుంటది. అది తాళి కట్టడానికి బదులు మెడ చుట్టూ సీరి కట్టి పుట్టుకుని తెప్పి శవం చేసినాడు. ఇంకేటి నా అమ్మ ఈ విషయం చెప్పినట్టు చిరంజీవి బామ్మది చెప్తే నన్ను శవం చేసేస్తాడు. చెప్పగతాలే. అర్చన, ఏ సుశీల్ ఇంటికి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళే అవసరం నాకే ఉంది. ఒక అమ్మాయి దగ్గరికి అబ్బాయి ఏ అవసరంతో వెళ్తాడో తెలీదా నీకు? మరి నీ దగ్గరకు వస్తున్నానుగా. షడప్. సుశీల గురించి నువ్వు ఆ రోజు జైల్లో చెప్పిందంత నిజమేనని, ఆవిడ్ని వదిలించుకోవడానికి నువ్వు గొప్ప ప్లాన్ వేసావని నేను అంటాను. దానికి నువ్వేమంటావు? ఇంతకాలం లాయర్లలోనే మూర్ఖులున్నారు అనుకున్నాను. ఇప్పుడు డాక్టర్లలో కూడా మూర్ఖులున్నారు అంటాను. డోంట్ జోక్. సుశీల్ ఇంతకు ముందు మీకు తెలుసా తెలీదా? తెలీదు. తెలీదు? తెలీదు. నిజంగా తెలీదు? నిజంగా తెలీదు. మరి ఇదేమిటి? ఇది నీ డైరీ, నీ స్వహస్తాలతో నువ్వు రాసిన డైరీ. నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు హంతకుడు అని తెలిసాక నీ గది వెతికితే దొరికింది. అర్చన, అసలు సుశీలకి నాకు సుశీలకి నీకు ఏ సంబంధం ఉందో, ఎలాంటి సంబంధం ఉందో నాకు బాగా తెలుసు.
ఆ రాత్రి మీ ఇద్దరికి ఏం గొడవ జరిగిందో కూడా నాకు తెలుసు. దానికి ప్లాన్లున్నాయి. ఆ సాక్షులు ఈ సాక్షులు రేపు కోర్టులో సబ్మిట్ చేయబడతారు. ఇదంతా అబద్ధం. ఏది అబద్ధం? ఈ డైరీ అబద్ధమా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీ ఇంటి ముందు నీతో మాట్లాడుతుండగా నేను చూడ్డా అబద్ధమా? ఆమె నిజంగా హత్య చేయబడ్డ అబద్ధమా? ఈ రిపోర్ట్లు అబద్ధమా? Don't try to convince me. వెళ్ళు. అర్చన, Get out. అర్చన. అంకుల్, తనకి అడ్డుగా ఉన్న సుశీల్ని చంపేసి మీ ముందు మళ్ళీ చంపినట్టుగా నటించి మిమ్మల్ని మోసం చేశాడు. మిమ్మల్ని అడ్డు పెట్టుకుని చట్టాన్ని మాయ చేశాడు. అది తెలుసుకొని మీరు క్షమించొచ్చు. ఆ నిజం తెలుసుకోలేక చట్టం క్షమించొచ్చు. బట్ నేను క్షమించలేను. నెవర్. అమాయకురాలైన సుశీల్ని నమ్మించి తన అవసరం తీర్చుకున్నాడు. తర్వాత నన్ను నా ఆస్తిని చూసి తెలివిగా అమ్మాయిని అడ్డు తప్పించాడు. ఇలాంటి కిరాతకుండా నేను ప్రేమించాను. అలాంటి వాడి కోసమా నేను వీధుల వెంట పిచ్చి దారిలా తిరిగాను. అలాంటి వాడి కోసమా నేను అర్ధరాత్రి రౌడీల జోలికి వెళ్ళాను. మై గాడ్. రండి చిరంజీవి గారు, రండి. పేరు మోసిన క్రిమినల్ లాయర్ ఈ సర్వోత్తమరావునే ఫూల్ ఆఫ్ ఎన్ యాస్ట్ చేసిన ఘనత మీకే దక్కింది. కంగ్రాచులేషన్స్. నేను చెప్పేది. ప్లీజ్ షటప్. నన్ను చెప్పని ఒక లాయర్గా నన్ను, క్రిమినల్ గా చట్టాన్ని నువ్వు మోసం చేసినందుకు నిన్ను అడ్మైర్ చేస్తున్నాను. నీ తెలివితేటలను చూసి ఈర్ష్యపడుతున్నాను. బట్ అర్చన మేనమావగా, అర్చనను కళ్ళలో పెట్టుకు చూసుకునే మనిషిగా మాత్రం నిన్ను హేట్ చేస్తున్నాను. మిస్టర్ చిరంజీవి, అర్చన జీవితంలో ఎప్పుడు ఏడ్చిందో నీకు తెలుసా? 15 సంవత్సరాల క్రితం తల్లి తండ్రి చచ్చిపోయినప్పుడు మొదటిసారి ఏడ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు నిన్ను ప్రేమించిన పాపానికి ఈవేళ రెండోసారి ఏడ్చింది. నా ప్రాణానికే ఒక రూపం ఉంటే దాని పేరే అర్చన. అలాంటి బంగారు తల్లిని ఏడ్పించిన వాడు ఆ భగవంతుడైనా సరే వాడిని నేను క్షమించను. రేపు 10వ తేదీన నేను కోర్టుకు రాను. వచ్చి నా సాక్ష్యం చెప్పను. సార్, మీరే ఇలా అంటే నేనేమైపోను సార్. ఎంతో మంది ఎన్నో ఏళ్లగా ఏడ్చి మొత్తుకుంటున్న ఇండియన్ పీనల్ కోడ్ లో 302 సెక్షన్ అలాగే ఉంది. ఇట్స్ యువర్ బ్యాడ్ లక్. గో టు హెల్. ఎన్నాళ్ళు నేను అహింస అహింస అని మంచితనంగా ఉంటుంటే నా మంచితనం చేతకంతనంగా తీసుకుంటారా? చెప్పరా, చెప్పు. రాస్కెల్, సుశీల్ రేప్ చేసి చంపినెవరు? తెలియదు. ఈ శ్మశానాలన్నీ నా బ్యాంకులు, ఇది గోరీలన్నీ నా లంకెల బిందులు. అంటే ఇది మా బ్యాంకు మేనేజర్ లాగా ఉన్నాడేటి. ఈ తాలూకు మనుషులు ఎవరు లేరేటి. అందరూ వెళ్ళిపోనారు. కలికాలం అండి, ధరలు పెరిగిపోనాయి. శవాల్ని పూడ్చిపెట్టడం మాని సొగ్గి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్స్ బాబు, క్షమించి బామ్మర్ది, నీకు నేనున్నాను బామ్మర్ది. నువ్వు కూడా శవం అయిపోయినావేటి బామ్మర్ది. కథ అడ్డంగా తిప్పేసినవేటి. నన్ను లాస్లో పెట్టి వెళ్ళిపోయినవేటి బామ్మర్ది. నా కళ్ళు మాస్కలు కమ్మినాయా?
శవం కళ్ళు తెరుచుకున్నాయా? సిసి శవాలో కూడా నీ చచ్చిపోన్నదేటి? సచ్చిన శవాలు సచ్చినట్టు ఉండకపోతే నేనెట్ట సచ్చేది? నాకేం తెలుసు బామ్మది, నా మాటిని బామ్మది, బామ్మది బామ్మది నన్ను పాడికట్ట ఇలా కట్టేస్తావాడు బామ్మది. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో వివరంగా ఇప్పుడు చెప్తానురా. ఈ ఐసు కరిగి నీళ్ళయి కన్నంలో నుంచి అలా బయటికి వెళ్ళిపోతాయి. దాంతో ఉరి బిగిసిపోయి వీడు చచ్చిపోతాడు. అది వీడి కథ. బీడి కాల్చుకు బామ్మది నన్ను. ఓకే బీడీ కాలుతావేటి బామ్మర్ది? ఇక నీ కథ ఏమిటో చెప్పమంటావా? బామ్మని నాకు అగ్గేటకి బామ్మని నేను చచ్చిపోతాను. బామ్మని నన్ను ఒకే బామ్మని చచ్చిపోతాను. ఇదిగో ఈ తాడు కాలుతూ వచ్చి నీ చేతి కట్లు ఊడిపోతాయి. నేను ఈలోగా బయటికి వెళ్ళి పోలీసులు రిపోర్ట్ ఇస్తాను. పోలీసులు లోపలికి వచ్చేసరికల్లా వాడి శవం నువ్వే లోపలుంటారు. దాంతో వాడిని చంపి ఆ తాడుకు వేలాడదీసిన నువ్వేనని పోలీసులు నీ మక్కిలెరగదని అదే తాడుకు నిన్ను వేలాడదీసి చంపేస్తారు. అందుకని ఇప్పటికైనా నిజం చెప్తావా? నిజంగా నాకేంటి తెలుసు బామ్మది, నీ శవం మీద ఉన్న నొగ్గే బామ్మది. అట్టాగేట్రా బామ్మర్ది? అయితే నేను మీ ఇద్దరు శవాల మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు ఏటి తెలవదురా. అది సరే, ఆ రౌడీలను ఎక్కడ బంధించావు? కొంపదీసి వాళ్ళు పారిపోగలిగిన చోటు కాదు కదా. లేదు సార్, వాళ్ళని జాలర్పేట దగ్గర షెడ్లో బంధించాను. వాళ్ళు అక్కడిని తప్పించుకోవడం అసంభవం. ఇకపోతే మనకు కావాల్సింది ఆ ముసల్దాని సాక్ష్యం. నేను వెళ్ళి ఆ పని మీద ఉంటాను. వస్తాను సార్. చిచ్చి, నేనెంతో మంది బేవార్సుగాల్ని, శుద్ధ బేవార్సుగాల్ని చూశాను కానీ మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి? ఇప్పుడు ఆ అర్చన చిరంజీవి సాక్ష్యాలు సేకరించడానికి ముసలమ్మ దగ్గరికి వెళ్ళారు. ఆ ముసలమ్మ గనక సాక్ష్యం ఇచ్చేసింది అంటే మనం లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ కటకటాల వెనక్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఉరికమ్మ వెళ్ళాలి. అవ్వా, సుశీల్ని ఎవరు హత్య చేశారో నువ్వు చెప్పకపోతే రేపు నన్ను గుర్తిస్తారు. ఆడ మనసులో అమ్మ మనసు ఉంటుంది. అది బిడ్డను కాపాడుతుందంటారు. అమ్మా, నిజం చెప్పి నా ప్రాణాలను కాపాడు. చెబుతాను బాబు, చెబుతాను. రేపో మాపో పోయే నా ప్రాణానికి ఈ జన్మలో వినలేననుకున్న పిలుపు విన్నాను బాబు. సుశీలమ్మను చంపింది నువ్వు కాదు, చంపిన వాడు వేరే ఉన్నాడు. ఎవరమ్మ వాడు? వాడెవడో ఎక్కడుంటాడో నాకు తెలియదు బాబు. మనిషిని చూస్తే మాత్రం గుర్తుపట్టగలను. చిరంజీవి, అంతా విన్నాను. ఇక్కడ ఉండడం ప్రమాదం. రా. ఇదంతా నీ మీద నాకు అనుమానం రావడం కోసం ఎవరో చేస్తున్న ప్రయత్నం అనిపిస్తోంది. నువ్వు ముసలమ్మతో నిజం చెప్పించబోయేసరికి నిన్ను చంపాలని అనుకున్నారు. బాధగా ఉందా? మనసులో ఉన్న బాధతో పోల్చుకుంటే ఇదే పాటి తెచ్చినా. ప్లీజ్ అలా అనుకో. ఐఎమ్ సారీ అన్నానుగా. చాలా అలసిపోయాను అర్చన. ఈ పోరాటంలో నా అనుకునే మనిషి ఎవ్వరూ లేక మరీ ఒంటరి వాడిని అయిపోయాను. నాకిప్పుడు ఓదార్పు కావాలి. కనీసం నా వాళ్ళైనా నన్ను నమ్మితే ఉరికంబానైనా నవ్వుతూ ఆహ్వానిస్తాను. అలా ధైర్యపడకో. నాకు నువ్వు, నీకు నేను ఉన్నావు. మనిద్దరం కలిసి దీన్ని ఎదుర్కొందా. నువ్వు మాత్రం బాధపడుకో. ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. డోంట్ వరీ. నిజంగా ఉన్న బాధ కన్నా బాధలో ఉన్న భ్రాంతి మనిషిని ఎక్కువ బాధ పెడుతుంది. ఒక్కసారి హాయిగా నవ్వేస్తే
ఆ బాధే మనల్ని చూసి భయపడి పారిపోతుంది. ఏది నవ్వు నవ్వు నవ్వమంటుంటే అలా సంపంగి పూసినట్టు సన్నాయి మోగినట్టు నవ్వాలి.